జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఇప్పుడు వరకు మనం ఇచ్చిన పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ రెండిట్లో సెట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే. Done. ఇప్పుడు మీరు పరిమళకు నేను పోస్ట్ చేస్తున్నాను. ఎస్. మాన్యువల్ గా మీరు ఇస్తున్నారు. జిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్, ఇలా మాన్యువల్ గా మీరు సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇస్తున్నారు. ఒకవేళ అదర్ స్టేట్ కి అయితే ఆల్ట్ సి, జూన్, మర్చెంట్స్, సన్రీ డెప్టర్స్, తెలంగాణ 36, కంట్రోల్ ఏ, సేల్స్ ఐజిఎస్టి, ఐజిఎస్టి ట్యాక్స్, రౌండ్ ఆఫ్. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా. ఇది మాన్యువల్ గా చేస్తున్నాం. మాన్యువల్ గా ఇవ్వకుండా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ సెటప్ చేయాలి. ఎలా సెటప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్, ఇక్కడ సెటప్ చేయాలి. నేమ్ ఆఫ్ క్లాస్, సేల్స్ విత్ ఇన్ ద స్టేట్, సేల్స్, సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్, ఇది అవసరం మెయిన్. ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ విత్ ఇన్ ద స్టేట్ కదా, ఎంటర్. వీటికి సంబంధించి సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్. ఇక్కడ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 రూపీ ఇవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ కి. సో ఇది పైన లెడ్జర్ స్పేస్, ఇది ట్యాక్స్ స్పేస్, ఎంటర్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేసామనుకో, సేల్స్ ఐజిఎస్టి, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టి. రౌండ్ ఆఫ్. యాక్సెప్టర్ నో, సేవ్. సెటప్ చేసుకున్నామా. ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళండి. చూసారా, సేల్స్ సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్ గా వచ్చిందా, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్. పార్టీ అకౌంట్ నేమ్, దాని కింద పర్చేజ్ లెడ్జర్ అన్న ఓచర్ రాలేదు. ఓకే, ఎందుకంటే సెటప్ చేసాం కదా, రాదు. పరిమళ ప్రైవేట్ లిమిటెడ్ విత్ ఇన్ ద స్టేట్, ఐటమ్ 1 అని తీసుకోండి. చూసారా, ఆటోమేటిక్ గా ట్యాక్స్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. నేను ఏం చేయట్లేదు. చూసారా, రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంటుంది. చూడండి, చూసారా, ఇలా. ఇది విత్ ఇన్ ద స్టేట్, ట్యాక్స్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా. మళ్ళీ సేల్స్ లోకి వెళ్ళండి. సేల్స్ ఐజిఎస్టి, ఎవరక్కడ కదా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తున్నాం, తెలంగాణ. చూసారు ఇక్కడ ఐజిఎస్టి, రౌండ్ ఆఫ్. ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చేసిందా. ఓకే, చూసారా, 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 ఆటోమేటిక్ గా అన్ని మారిపోతున్నాయి.
ఇలా. ఇది ఫ్రమ్ అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్ కి మనం సేల్ చేస్తే, విత్ ఇన్ ద స్టేట్ కి సేల్ చేస్తే సిజిఎస్టీ జిఎస్టీ రౌండ్ ఆఫ్, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్. సార్ నాకు వద్దు సార్, ముందు ప్రీవియస్ ఎలా ఉందో అలాగే రావాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ ఆల్టర్ లోకి వెళ్ళాలి, ఓచర్ టైప్ లోకి వెళ్ళాలి, సేల్స్ లోకి వెళ్ళాలి, సేమ్ స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, ఎంటర్, సేమ్. మళ్ళీ నార్మల్ గానే ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. చూడండి, విమలా ప్రైవేట్ లిమిటెడ్ డిఫాల్ట్ గా రాదు ఇంకా, ఎందుకంటే ఫార్మాట్ తీసేసాం. నువ్వే సిజిఎస్టీ జిఎస్టీ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవాలి. అర్జున్ మర్చెంట్స్. సిక్స్టీ ఎయిట్ అంటే ఇలా. ఇలా ఈ విధంగా మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మనం చెప్పుకున్నాం. ఓకే. సో తర్వాత